సో ప్రస్తుతం మనం గాంధీ భవన్లో అయితే ఉన్నాము. ఒకవైపు బడ్జెట్ సెషన్ నడుస్తూ ఉన్నాయి. దానిపైన అధికార పార్టీ వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం గురించే మాట్లాడతాం. మనతో శ్రీకాంత్ యాదవ్ గారు అయితే ఉన్నారు, మీడియా కోఆర్డినేటర్. అన్న, ఎలా చూస్తూ ఉన్నారు? ఇటు బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేసి ఒక పువ్వులు చెవులో పెట్టుకొని బయటకు వచ్చిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మూడోసారి ముచ్చటగా మోసం చేస్తూ ఉంది తెలంగాణ ప్రజల్ని అని అంటూ ఇటు విమర్శిస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తాను ఈ విమర్శలు? వాళ్లకు విమర్శలు తప్ప పని చేయడం రాదని చెప్పేసి ప్రజలు మాకు పట్టం పెట్టారు. ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన హామీసు, వాళ్ళు ఇచ్చిన దళితుల్ని సీఎం కావచ్చు, 3 ఎకరాలు కావచ్చు, నిరుద్యోగ వృద్ధి కావచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మేము ఎప్పుడే కానీ ప్రజల నుండి పోరాడతాం తప్ప మాది ప్రజాప్రభుత్వం. మాకు ప్రజలు పట్టం కట్టారు, కానీ మేము ఎల్లవేళ ప్రజల అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామని చెప్పి భట్టి గారు ఇప్పుడు సెషన్లో క్లియర్ చెప్పారు. మా పోరాటం ప్రజల కోసమే. పవర్లు ఉన్నా లేకున్నా మేము 100% ప్రజల తరపునే ఉంటాం. ఇలాంటి వాళ్ళు ఎన్ని వచ్చి ఎన్ని అడ్డంకులు చెప్పినా ఎన్ని చేసినా ఈరోజు బడ్జెట్లో మీరు చూసుకున్నట్టయితే వైద్య శాఖ కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, ప్రతి శాఖకి న్యాయం జరిగేలా ఉంది. ఇంకా ఒడ్లు కూడా ఉంటామని చెప్పేసి ఆ బడ్జెట్లో ఉంది. ప్రతి 1 కోటి మంది మహిళలని కరోడ్పతి చేస్తా అని చెప్పేసి అది అంటే మేము చెప్పి చేస్తున్నాం. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు 60 నుంచి 70 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అది అందరి కళ్ళ ముందే తెలుస్తున్నాం. ఇంకోటి, ఈరోజు నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి, భట్టి సార్ గారికి, మా మహేష్ అన్న గారికి, అందరికీ పెద్దలందరికీ, మా పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జిహెచ్ఎంసీ విస్తరణలో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు సజావుగా జిహెచ్ఎంసీ సాగాలని విలీనం చేసి హైదరాబాద్ని ఒక విశ్వరంగంలో చూపెట్టడానికి ఈ 20 మున్సిపాలిటీలను, 7 కార్పొరేషన్లను ఔటర్ రింగ్ రోడ్ అవతల విధులు కలిపి హైదరాబాద్ని విస్తరించి ఒక ఈజీ పాలనగా చేయాలని చెప్పేసి 300 సీట్లకు పెంచడం జరిగింది. దీనివల్ల ప్రజలకు ఎక్కువ ఇబ్బంది కాకుండా ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ వాళ్ళు ఇంకా హైదరాబాద్ ఇలా డెవలప్మెంట్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు మూసీ డెవలప్మెంట్ అనేది 2017లో ఫస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈరోజు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుంది. ఫస్ట్ కార్పొరేషన్ చేసినప్పుడు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే వారిని చైర్మన్ చేయడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మేము మూసి ఎలా చేస్తారు అడ్డుకుంటామన్న కేటీఆర్ గారు పాత వీడియోలు మీరు మాట్లాడిన వీడియోలో మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మన సభలో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. దయచేసి ప్రజలని తప్పుదోవ పట్టియొద్దు. సజావుగా అవుతున్న గవర్నమెంట్ని, జిహెచ్ఎంసీని ఒక వరల్డ్ గుర్తుపట్టే విధంగా రేవంత్ రెడ్డి గారు దాన్ని చేస్తుంది. వీళ్ళ మాటల్లో పడి వీళ్ళు చోళ పువ్వు పెట్టుకొని ఇంకెక్కడైనా పెట్టుకొని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మాది ప్రజాపాలన ప్రభుత్వం, 100% మేము ప్రజలకు పనిచేస్తాం. ఇంకోటి 6 గ్యారెంటీల అంశం కూడా దాదాపుగా 50 కోట్లకు పైన కేటాయించినట్టు, 50,000 కోట్లకు పైన కేటాయించినట్టు కూడా కనబడతా ఉంది. అంటే విమర్శలు బాగా ఉండేది ఇది 6 గ్యారెంటీల పైన. ఇప్పుడు 50,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంటే అన్ని చేయబోతా ఉన్నారా, మళ్ళీ కొన్నిటి వరకే పరిమితమే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు 2014లో మనకు తెలంగాణ ఆవిర్భావం జరిగింది. దాని తర్వాత బడ్జెట్ చూసుకున్నట్టయితే 8 లక్షల కోట్లు అప్పు చేసిన వారు ఈరోజు గ్యారంటీల కోసం మాట్లాడుతున్నారంటే చాలా హాస్యంగా ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్సు అది మీరు ఓర్వరు, రైతులకు వడ్డీలు అది మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తుంటే బోనస్ అది ఓర్వరు. మళ్ళీ మీరు ఏమి అంటే వీళ్ళకు ప్రజలకు మేలు చేయడం వీళ్ళకి ఇష్టం లేదబ్బా. ఇన్ని కోట్లు అప్పు పెట్టుకొని అన్ని గృహజ్యోతి ఇస్తున్నాం, అడగండి ఇస్తున్నామా లేదా. వీళ్లకు విమర్శలు తప్ప పని చేయడం చేత కాదు. పని చేసే వాళ్ళ మీద బురద చల్లే ప్రకారం వీళ్ళది. ఇంత అప్పుల పాలు ఉన్న రాష్ట్రాన్ని కూడా ఆర్థిక ఎంత మనకు లోపల ఉన్నా కూడా మనం ఒక ఫ్యామిలీ నడిపించినట్టు ఈ తెలంగాణ నడిపించినందుకు రేవంత్ రెడ్డి గారికి, మన భట్టి గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుని వస్తున్నారు. రాబోయే కాలంలో కూడా అన్ని ఇంప్లిమెంట్ చేసి తెలంగాణని ప్రగతి పదంలో పెడతారని చెప్పేసి పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. కార్యకర్తగా ఒక లీడర్గా నాకు కూడా ఉంది. ఇంటాక కేటీఆర్ ఒక మాట, పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడమో ఘనంగా చెప్పుకుంటుంది, అలా చూస్తే ఏమీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా వస్తుంది? కేటీఆర్కు మాట్లాడే అర్హతనే లేదు.
మీరు ఇంతకుముందు ఒక వీడియో చూసినట్టు కూడా మన లేడీస్కి మనం పథకం కింద ఉచిత బస్సు ఇస్తుంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది, ఆ మాటలు చెప్పదలుచుకోలేరు మేము ముంగట. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడింది మనం విన్నాం. ఇక ఆయన కోసం ఏం మాట్లాడతామండి, మీరు చెప్పండి. మీరు చెయ్యరు, చేష్టోళ్ళ మీద బురద వెళ్తారు, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, లైక్కి 10 రూపాయలు, 100 రూపీస్ షేర్కి అని. అదే విధంగా తప్ప ప్రజలకు మంచి చేస్తే ఓడ్చుకునే తత్వం కానీ, గుణం కానీ, మంచి చేయాలన్న ఆలోచన కానీ ఆ పార్టీకి లేదు. స్పెషల్లీ కేటీఆర్ అంటే ఆయనకు అస్సలకే లేదు.